వహీదా రెహమాన్ భారత చలనచిత్ర రంగంలో సర్వోన్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొట్టమొదటి ముస్లిం నటి వహీదా రెహమాన్. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి. దక్షిణాది నుండి హిందీ చిత్రరంగానికి వెళ్ళి తారాపథాన్ని అందుకున్న తొలి తరం తార. వెండితెర వెలుగుల సామ్రాజ్ఞి వహీదా రెహమాన్. పేరులో గ్లామర్ లేదని చాలామంది పేరు మార్చుకోమని పట్టుపట్టినా, తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏమాత్రం మార్చుకోనని, తన పేరుతోనే తన అస్తిత్వం కొనసాగిస్తానని పట్టుబట్టి మరీ తన ఉనికిని, నిలకడను బాలీవుడ్‌లో చాటుకున్న ఏకైక నటీమణి వహీదా రెహమాన్. ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో నటీనటులు కొత్త తరహా పేర్లు పెట్టుకునేవారు. తన సొంత పేరుతోనే ఖ్యాతిని గడించి చలనచిత్ర రంగంలో తారాస్థాయికి చేరుకున్నారు. వహీదా రెహమాన్ ఒక ముస్లిం సాంప్రదాయ కుటుంబంలో జన్మించినప్పటికీ, తమ భేదం లేకుండా ప్రేక్షకుల గుండెల్లో తన నటనతో, తన అందంతో, తన అభినయంతో తనదైన ముద్రను వేశారు. కళకు మతం లేదని కళాకారిణిగా తన నటన ద్వారా అందరినీ మెప్పించారు. వహీదా రెహమాన్ తమిళనాడులోని చెంగల్పట్టులో 1938వ సంవత్సరం ఫిబ్రవరి 3న మహ్మద్ అబ్దుర్ రెహమాన్, ముంతాజ్ బేగం దంపతులకు జన్మించారు. నలుగురు అక్కాచెల్లెళ్లలో అందరికంటే చిన్నవారు వహీదా రెహమాన్. వీరి కుటుంబం దక్కన్ ముస్లిం కుటుంబానికి చెందిన జమీందారులు. వహీదా రెహమాన్ నాన్నగారు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా తరచూ ట్రాన్స్‌ఫర్‌లు అయ్యేవి. అలా రాజమండ్రిలో కూడా వారి నాన్నగారు ఉద్యోగం చేశారు. వహీదా రెహమాన్ గారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఇక్కడే జరిగింది. ఒకరోజు వారి కుటుంబమంతా కలిసి కమలా లక్ష్మణ్ గారి నృత్య ప్రదర్శనకు వెళ్లారు. కమలా లక్ష్మణ్ గారి ప్రదర్శనకు ముగ్ధురాలైన వహీదా తను కూడా భరతనాట్యం నేర్చుకుంటానని పట్టుబట్టారు. వారి తండ్రి కూతురు ఇష్టాన్ని గౌరవించి తమిళనాడుకు చెందిన రామచంద్రన్ అనే గురువును నియమించారు. ఆయన రోజు ఇంటికి వచ్చి భరతనాట్యం నేర్పించేవారు. ముస్లింలు భరతనాట్యం నేర్చుకోవడం ఏమిటని అయినవారంతా ఎత్తి పొడిచారు. ఆ కాలంలో అదొక విప్లవాత్మకమైన నిర్ణయం. కళకు, కళాకారిణికి మతం అడ్డురాదని నిరూపించి, తను నేర్చుకున్న నృత్యం ద్వారా అందరి నోర్లు మూయించిన నాట్యమయూరి వహీదా రెహమాన్. వహీదా రెహమాన్ నాన్నగారికి వైజాగ్ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. అక్కడి సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. తనకు నటిగా అవకాశం వచ్చే వరకు, అంటే 17 ఏళ్ల వయసు వరకు వైజాగ్‌లోనే ఉన్నారు. నాటి మద్రాస్ ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారి వైజాగ్ రావడం, వారి గౌరవార్థం వహీదా రెహమాన్ నాట్య ప్రదర్శన ఇవ్వడం, మరుసటి రోజు పేపర్లలో వారి పేరు రావడంతో వహీదా రెహమాన్ పేరు కళా జగత్తుకు తెలిసింది. అద్భుతమైన తన నాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అక్కడక్కడా నాట్య ప్రదర్శనలను ఇచ్చేవారు. ఇష్టంతో నేర్చుకున్న నాట్యం తర్వాత అదే తన నట జీవితానికి నాంది అవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించి ఉండరు. తన ప్రవృత్తి వృత్తి కాబోతుందని ఆ 11 ఏళ్ల చిన్నారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. తన 13వ ఏట తండ్రి మరణించడంతో వహీదా రెహమాన్ జీవితం తారుమారయ్యింది. ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తండ్రి చిన్నపిల్ల అని, చదివి పూర్తి కాలేదని సున్నితంగా తిరస్కరించేవారు. విధిరాతను ఎవరూ మార్చలేరు. భారత చలనచిత్ర రంగానికి ఒక మకుటం లేని మహారాణి రావాల్సి ఉంది. తండ్రి మరణంతో తల్లి సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ బంధువులు, అయినవారు, సమాజం ఏమంటుందో అని సందేహిస్తూ ఉండేవారు. వెండితెర సౌందర్యాన్ని మార్చే అవకాశం మన తెలుగువారికి దక్కడం మన అదృష్టం. 1955లో 'రోజులు మారాయి' అనే తెలుగు సినిమాతో తన సినీరంగ ఆరంగేట్రం ప్రారంభించారు. దానిలో 'ఏరువాక సాగారో రన్నో చిన్నన్న' అనే జానపద పాటతో తన హావభావాలను పలికించి, తన నృత్యంతో, తన అభినయంతో ప్రఖ్యాతిగాంచింది. తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా తను వెండితెరకు పరిచయం అవ్వడం మన తెలుగువారందరికీ గర్వకారణం. 'రోజులు మారాయి' సినిమా ద్వారా తర్వాత తన రోజులు మారాయి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా టైటిల్ తన జీవితాన్ని మార్చివేసింది. అక్కడి నుండి తిరుగులేకుండా తన సినీ ప్రస్థానం మొదలయ్యింది. 17వ ఏట ప్రారంభమైన తన నట జీవితం ఈనాడు తనకు 55వ ఏట అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఆమె కృషికి నిదర్శనం. 'రోజులు మారాయి' సినిమా ఘన విజయం సాధించడంతో
హైదరాబాద్‌లో సక్సెస్ మీటింగ్‌లో వహీదా గారిని మొదటిసారిగా బొంబాయి నుండి వచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన గురుదత్ గారు చూశారు. ఆమె నటనను చూసి బొంబాయికి పిలిపించారు. నెలకు రూ. 2,500 జీతంతో 2 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ వారి బ్యానర్‌లో రాయించుకున్నారు. వహీదా రెహమాన్ గారికి మొదటి హిందీ సినిమా 'సీఐడీ'. హీరో దేవానంద్. 1956 నవంబర్‌లో ఈ సినిమా విడుదలైంది. గురుదత్ గారికి వహీదా రెహమాన్ నటన చాలా నచ్చింది. వెంటనే 'ప్యాసా'లో లీడ్ రోల్ ఇచ్చారు. గురుదత్ స్వీయ దర్శకత్వంలో తనకు జోడీగా వహీదా రెహమాన్ నటించారు. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమా పెను సంచలనం సృష్టించింది. గురుదత్ ఆమె పారితోషికాన్ని 2,500 నుండి 3,500కు పెంచారు. ఆ రోజుల్లో ఒక కొత్త నటికి ఇంత పారితోషికం ఇవ్వడం చాలా అరుదు. నటిగా ఆమెను గురుదత్ తీర్చిదిద్దారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు 'కాగజ్ కే ఫూల్', 'చౌదవీ కా చాంద్', 'సాహెబ్ బీవీ ఔర్ గులాం' హిందీ సినీ జగత్తులో మరిచిపోలేని సినిమాలు. 'చౌదవీ కా చాంద్ హో' అనే పాట నేటికి కూడా ప్రేక్షకాదరణ పొందింది అంటే ఎంత వినసొంపుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవానంద్‌తో కలిసి 'గైడ్', 'ప్రేమ్ పూజారి', 'కాలా బజార్' వంటి సినిమాలలో నటించారు. 'గైడ్' సినిమాలోని పాటలు నేటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. 'ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై' అనే పాట నేటికి మారుమ్రోగుతూనే ఉంది. సునీల్ దత్, దిలీప్ కుమార్, రాజ్ కపూర్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ వంటి హేమాహేమీలతో పోటీపడి మరీ నటించారు. గురుదత్‌తో సాన్నిహిత్యం అనేక విమర్శలకు దారితీసినప్పటికీ గురుదత్ వహీదా రెహమాన్‌కు అండగా నిలబడ్డారు. తన తల్లి మరణం వహీదా రెహమాన్‌ను కుంగదీసింది. ఏ సలహా కావాలన్నా గురుదత్‌ను అడిగేవారు. గురుదత్ రెక్కల చాటున ఉండటానికే ఇష్టపడేవారు. గురుదత్ వైవాహిక జీవితం సాఫీగా సాగకపోవడంలో వహీదా రెహమాన్ ప్రమేయముందని సినీ వర్గాలు కోడై కూసినా వారిద్దరూ పట్టించుకోలేదు. 1964లో గురుదత్ కన్నుమూశారు. సత్యజిత్ రే దర్శకత్వంలో కూడా వహీదా రెహమాన్ నటించారు. దర్శకుడు ఎవరైనా తన పక్కన ఎంతటి హీరో అయినా వహీదా రెహమాన్ నటనకు ఫిదా అవ్వాల్సిందే. తన కళ్ళతో, సౌందర్యంతో, హుందాతనంతో నటనకు జీవం పోసేవారు. క్రమశిక్షణతో తన హద్దులో ఉంటూ ఆ రోజుల్లో ఎక్స్‌పోజింగ్ చేయని కొంతమంది నటీమణుల్లో ఒకరు. నృత్యంతో తనకు హేమాహేమిలైన వారితో అలవోకగా నటించి వెండితెరపై చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన సౌందర్య లహరి వహీదా రెహమాన్. 1974లో నటుడు కమల్‌జిత్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 1975లో సోహైల్ రేఖీ అనే అబ్బాయి, 1976లో కేశ్వి రేఖి అనే అమ్మాయి జన్మించారు. 1984లో బెంగుళూరు షిఫ్ట్ అయ్యారు. భర్త అనారోగ్యం కారణంగా 1999లో తిరిగి బాంబే వచ్చారు. 2000 సంవత్సరం భర్త మరణంతో తిరిగి ఒంటరివారయ్యారు. పిల్లల ప్రోత్సాహంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరిగి తన నట ప్రాభవాన్ని చాటారు. 55 ఏళ్ల వహీదా రెహమాన్ నేటికి తన హుందాతనంతో, గౌరవంతో తన శేష జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తన జీవన ప్రస్థానంలో ఎన్నో గాయాలు తగిలినా అన్నింటినీ తట్టుకొని నిలబడి, తిరిగి తన మనోస్థైర్యంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సాంప్రదాయపు ముస్లిం కుటుంబంలో పుట్టినా ఏనాడూ ఛాందసవాదంతో ఎవ్వరినీ నొప్పించలేదు. ఒక కళాకారిణిగా, నటిగా, నృత్యకారిణిగా రాణించారు. 1966, 68లలో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా ప్రకటించింది. 1972లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1994లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ లభించింది. 2011లో పద్మభూషణ్ అవార్డ్ భారత ప్రభుత్వం ఆమెకు ఇచ్చింది. ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. నటనలో ఆమెకు ఆమె సాటి. నృత్యంలో తనదైన చెరగని ముద్రను వేసిన సుప్రసిద్ధ బాలీవుడ్ నటీమణి వహీదా రెహమాన్. 8 పదుల వయసులో కూడా నిండుగా, హుందాగా తన చిరునవ్వుతో అందరినీ ఆకర్షిస్తున్న ఏకైక నట సామ్రాజ్ఞి వహీదా రెహమాన్. నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తన శేష జీవితాన్ని గడపాలని ఆశిద్దాం. కళామ తల్లి ముద్దుబిడ్డ, తన నటనకు న్యాయం చేసిన అద్భుత నటి.
కళను ఆరాధించిన కళాకారిణి. ఎక్కడా తన హుందాతనాన్ని కోల్పోకుండా మర్యాదగా ప్రవర్తిస్తున్న మహోన్నత నటీమణి. తన సమకాలికులు ఎందరు వచ్చినా తెరపై తన సౌందర్యంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే తార వహీదా రెహమాన్. సినీ వినీలాకాశంలో ఎప్పటికీ మెరిసే తార 'సితార'. ఎంతోమంది సినీ తారలు వచ్చినప్పటికీ యుగయుగాల వరకు గుర్తుండిపోయే ఏకైక నట సామ్రాజ్ఞి వహీదా రెహమాన్.